ఇక మీదట మేమే నిన్ను, పాపని చాలా బాగా చూసుకుంటాం మిస్సమ్మ. నువ్వు బాధపడకు. మనమంతా ఎప్పటికీ కలిసే ఉంటాం మిస్సమ్మ. నువ్వు ధైర్యంగా ఉండు అని పిల్లలు చెప్తూ ఉంటే, సరే పడుకోండి ఇప్పటికే లేట్ అయిపోయింది అని బాగి అందరినీ మొద్దులాడి ఏడుస్తూ తన గదికి వచ్చేస్తుంది. ఇక గదిలో కుప్పకూలి చాలా ఏడుస్తూ ఉంటే మనోహరి, చెంబ అక్కడికి కూడా వచ్చి చాటుగా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. డౌటే లేదు చెంబ, ఈ రోజు రాత్రికే ఇది ఇక్కడి నుంచి జంప్ అయి వెళ్ళిపోతుంది అని మనోహరి అంటుంది. రాథోడ్ ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక ఇంటికి బయలుదేరు రాథోడ్ అని అమర్ అంటే, లేదు సార్, ఒక 2 రోజులు నేను ఇక్కడే నైట్ డ్యూటీలు చేస్తాను. కాపలా ఉంటాను సార్ అని రాథోడ్ అంటాడు. ఏం పర్వాలేదు రాథోడ్, నేనున్నాను కదా చూసుకోవటానికి, నేను చూసుకుంటాను. రేపు ఉదయం నుంచి ఎంక్వైరీ మొదలు పెడదాము. నువ్వు బయలుదేరు అని అమర్ అంటాడు. అలాగే సార్ అని రాథోడ్ అంటుంటే అప్పుడే బాగి అక్కడికి వచ్చి, రాథోడ్ బయలుదేరుతున్నావా? భోంచేసి వెళ్ళొచ్చు కదా అని బాగి అంటుంది. లేదు మిస్సమ్మ, నేను ఇంటికి వెళ్ళి తింటానని రాథోడ్ అంటాడు. ఏవండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, వడ్డిస్తాను, పాపని ఇలా ఇవ్వండి అని బాగి ఎత్తుకుంటోంది. అమర్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళటంతో వస్తాను మిస్సమ్మ అంటూ రాథోడ్ బయటికి వస్తాడు. అయితే బాగి ఆరు పాపని ఎత్తుకొని రాథోడ్ రాథోడ్ అంటూ బయటికి పరుగులు పెడుతూ వస్తుంది. ఏంటి మిస్సమ్మ అని రాథోడ్ అడగటంతో, రాథోడ్ నువ్వు రేపు ఉదయాన్నే డ్యూటీకి వచ్చేస్తావు కదా అని అడగటంతో, వచ్చేస్తానని రాథోడ్ చెప్తాడు. వచ్చే సమయానికి పిల్లల్ని రెడీ చేసుకొని స్కూల్కి తీసుకువెళ్తావు కదా, ఆయన్ని ఆఫీస్కి సమయానికి తీసుకువెళ్ళి సమయానికి ఇంటికి తీసుకువచ్చేస్తావు కదా అని బాగి కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, ఎప్పట్లాగానే రోజు చేస్తాను మిస్సమ్మ, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని రాథోడ్ అంటాడు. రోజులాగానే చేస్తావు కదా రాథోడ్ అని బాగి అడుగుతూ ఉంటే, ఇవి నా పనులు మిస్సమ్మ, నేనేమైనా మర్చిపోతానా, నాకేమైనా మతిమరుపా మర్చిపోవటానికి, భలే దానివి మిస్సమ్మ, అన్నీ చేస్తానని రాథోడ్ అంటాడు. ఎప్పట్లాగానే నువ్వు చాలా జాగ్రత్తగా ఈ ఇంటిని కాపాడుకుంటూ రావాలి, టైం టు టైం అన్నీ చూసుకోవాలి అని బాగి చెప్తుంటే, ఏంటి మిస్సమ్మ, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి అని రాథోడ్ అడగగానే బాగి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అదే మీ నాన్నగారి ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉండి వద్దాం అనుకుంటున్నావా ఏంటి మిస్సమ్మ అని రాథోడ్ అంటే, అవును వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని బాగి అంటుంది. నేను ఊరికే 4 రోజులు అన్నాను మిస్సమ్మ, మీరు 2 రోజులకే తిరిగి రండి. నేను మా బుజ్జి ఆరు మేడంని మిస్ అవుతాను కదా, మేము చూడకుండా ఉండలేమని రాథోడ్ అంటాడు. ఆరు మేడం కూడా మమ్మల్ని చూడకుండా ఉండలేదనుకోండి, బుజ్జి ఆరు మేడం అని రాథోడ్ పిలుస్తూ ఉంటాడు. ఏంటి మిస్సమ్మ, ఆరు మేడం ఈరోజు చాలా డల్గా ఉన్నట్లుంది, ఏమైంది అని రాథోడ్ అడుగుతూ ఉంటే, పాపకు కూడా తెలిసిపోయినట్లు ఉంది అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్దాం మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. సరే కానీ నువ్వు కానీ నాన్న కానీ ఆయనకి మనోహరి గురించి చెప్పొద్దు రాథోడ్ అని బాగి చెప్పగానే, ఏంటి మిస్సమ్మ, ఆ మనోహరి రాక్షసి గురించి సార్ గారికి చెప్పేద్దామని నువ్వు కూడా అన్నావు కదా, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఏంటని రాథోడ్ అంటాడు. లేదు మీరు చెప్పారంటే నా మీద ఒట్టే రాథోడ్ అని బాగి చెప్పగానే, ఏంటి మిస్సమ్మ మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు అని రాథోడ్ బాధపడుతూ ఉంటాడు. నేను తిరిగి వచ్చే వరకు మీరు చెప్పొద్దని చెప్తున్నాను రాథోడ్, సమయం చూసుకొని నేనే చెప్తానని బాగి చెప్పగానే, ఏంటి మిస్సమ్మ, మీరు 2-3 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు కదా, ఏదో అప్పగింతల్లాగా ఇలా మాట్లాడుతున్నారని రాథోడ్ అంటాడు. లేదు రాథోడ్, నేను 7 సంవత్సరాల వరకు తిరిగి రాను. నేను 7 సంవత్సరాల వరకు అజ్ఞాతంలోనే ఉండిపోతున్నాను రాథోడ్ అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. 2-3 రోజుల కోసమే ఇంతలా చెప్తున్నావా? సరే కానీ నువ్వు ఊరికి వెళ్తున్నట్లు సార్‌కి చెప్పావా లేదా అని రాథోడ్ అంటే, లేదని బాగి అంటుంది. చెప్పను కూడాను అని బాగి మనసులో అనుకుంటూ ఉంటే, నాకు తెలిసి మీరు వెళ్ళటానికి సార్ ఒప్పుకోరు మిస్సమ్మ అని రాథోడ్ అంటే, నేను చెప్తే వెళ్ళటానికి ఒప్పుకోరు రాథోడ్, అందుకే చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. సార్‌కి చెప్తే నిన్ను మాత్రం అసలు పంపించడు మిస్సమ్మ, సరే నాకు లేట్ అయిపోతుంది, వస్తాను మిస్సమ్మ, బాయ్ ఆరు మేడం అంటూ రాథోడ్ వెళ్ళిపోతాడు. ఆయన్ని పిల్లల్ని ఈ ఇంటిని నీకు అప్పచెప్పి వెళ్తున్నాను రాథోడ్, ఈ విషయం నీకు నిజం చెప్పనందుకు నన్ను క్షమించు అని బాగి మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అర్ధరాత్రి బాగి అమర్ నిద్రపోతూ ఉండగా బాగి లేచి కూర్చుంటుంది. ఇక లేచి అమర్ కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళని మొక్కుతూ మళ్ళీ అమర్ కాళ్ళని పట్టుకుంటే ఎక్కడ అమర్ లేచేస్తాడో అని తగలకుండానే దండం పెట్టుకుంటూ, ఏవండి నన్ను క్షమించండి, నేను పాప వెళ్ళిపోతున్నాము, అమ్మ కోసం నేను 7 ఏళ్ల అజ్ఞాతవాసం చేయక తప్పటం లేదు. రేపు ఉదయం లేవగానే మీరు మా ఇద్దరి కోసం వెతుకుతారు, మేము కనిపించట్లేదని తల్లడిల్లిపోతారు, నరకం అనుభవిస్తారు. కానీ అమ్ము ప్రాణాల కోసం నేను వెళ్ళక తప్పటం లేదండి. నా 5గురి బిడ్డల్లో ఎవరికి ఏమైనా కూడా నేను తట్టుకోలేను. అందుకే నేను వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నానండి. ఈ కష్టకాలం మనం తప్పకుండా అనుభవించాల్సిందే అండి. మీరు నాకు పాపకి దూరంగా బ్రతకడం ప్రాణం పోయినట్లుగా
అనుకుంటారని నాకు కూడా తెలుసండి. నేను కూడా ప్రాణం పోయినట్లుగానే అనుకుంటున్నాను. కానీ అమ్మో! ప్రాణాల కోసం తప్పదండి, తప్పదు అని బాగి ఏడుస్తూ దండం పెట్టుకుంటూ పాపని ఎత్తుకొని డోర్ వరకు వచ్చి అమర్‌ని తిరిగి తిరిగి చూసుకుంటూ ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. అలా బాగి ఆరు పాపని ఎత్తుకొని పిల్లల గదికి వస్తుంది. నిద్రపోతున్న పిల్లల్ని చూసుకొని బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మో! ఆనంద్, ఆకాష్, అంజు, నేను మిమ్మల్ని వదిలి 7 సంవత్సరాలు దూరంగా ఉండిపోతున్నాను. మిమ్మల్ని మీరే చూసుకోవాలి. మీరు నన్ను, పాపని చూసుకోవాలని అనుకుంటున్నారు. కానీ మేమైతే దూరంగా వెళ్ళిపోతున్నాము. అమ్ము, నీ ప్రాణాల కోసమే, నీ ప్రాణాల్ని కాపాడుకోవటం కోసమే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అమ్ము. రేపటి నుంచి మిమ్మల్ని మీరే చూసుకోవాలి. మేము ఎక్కడ ఉన్నామని మీరు వెతకొద్దు. మా కోసం బాధపడవద్దు. నాన్న చెప్పినట్లు వినండి. నాన్నని బాగా చూసుకోండి. నాన్న ఉండగా మీకేమీ కాదు. నేను వస్తాను అని బాగి మనసులోనే చెప్పుకుంటూ పిల్లల్ని చూసి బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. 7 సంవత్సరాల వరకు నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను. జాగ్రత్త, ఉంటాను అంటూ బాగి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అలా బాగి పాపని తీసుకొని మెట్లు దిగి వస్తూ ఉంటే అప్పుడే నిద్రపోతున్న మనోహరికి మెలకువ వస్తుంది. ఈ బాగి వెళ్ళిపోతుందా లేదా చూద్దామని మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని హాల్లోకి తొంగి చూస్తూ ఉంటుంది. అప్పుడే బాగి మెట్లు దిగి వస్తూ ఉండటంతో ఎస్, నేను అనుకున్నట్లుగానే ఇది పాపని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని మనోహరి చాలా చాలా సంతోషపడుతూ బాగి హాల్లోకి రాగానే డోర్ని క్లోజ్ చేసుకొని గదిలో చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక బాగి ఇండ్లంతా హాల్‌నంతా చూసుకుంటూ గడిచిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ అక్కడ ఉన్న ఆరు ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఫైనల్‌గా అలా బాగి గేట్ దాటి కూడా వెళ్ళిపోతుంది. రానున్న ఎపిసోడ్‌లో అమర్ సీసీటీవీ ఫుటేజ్‌లో చూసి బాగి వెళ్ళిపోయిందని అర్థం చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు.